నమస్కారం. జూలై 24 అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య. నిమ్మకాయతో ఇలా చేస్తే మీకు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే డబ్బు బాగా కలిసి వస్తుంది. ఈ జూలై మాసంలో 24వ తేదీ ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. అయితే ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఒక్క నిమ్మకాయతో ఇప్పుడు మేము చెప్పే విధంగా చేస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఒక్క నిమిషంలో మీ యొక్క దరిద్రమంతా కూడా తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీకుండే కష్టాలు అన్నీ కూడా సులభంగా తీరిపోతాయని చెప్పొచ్చు. మీపై ఉండేటువంటి ఎలాంటి చెడు అయినా తొలగిపోయి మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చే ఈ యొక్క అమావాస్య అనేది చాలా పెద్ద అమావాస్య. ఈ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే కనుక మీకు ఇక తిరుగు అనేది ఉండదు. 24 గంటల్లో కాదు, కేవలం ఒక్క నిమిషంలోనే మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. మీకుండే తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మరి ఇంతకీ ఈ యొక్క అరుదైన అమావాస్య తిథి నాడు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని ఆషాఢ అమావాస్య అని అంటారు. ఈ యొక్క అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. అందులోని గురువారంతో కూడుకొని రాబోతూ ఉంది. ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేసిన పరమశివుడికి అలాగే విష్ణుమూర్తిని ఆరాధించిన అంత మీకు మంచి ఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ప్రతి మాసంలో అమావాస్య తిథి నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు చేయడం వంటివి చేస్తూ ఉంటాము. అలాగే ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్లు అవుతుందని శాస్త్రమే మనకు స్పష్టంగా చెబుతుంది. ఇక ఈ యొక్క కార్యక్రమాలు పుణ్యతీర్థాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా పితృలకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టాలు కలుగజేసి ఉన్నట్లయితే, లేదా ఆ యొక్క వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉన్నట్లయితే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, పూర్వీకులు చేసినటువంటి కొన్ని దోషాల ద్వారా వారి తర్వాత తరం వారు కష్టాల పాలు అవ్వడమే పితృదోషాలకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. జాతక చక్రంలో ఇలాంటి దోషాలను గుర్తించవచ్చును. పితృదోషాల ద్వారా అనేక రకమైన సమస్యలు కలుగుతాయి. అలాగే ఉదాహరణకు ముఖ్యమైన పనులు అనేవి పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం జరుగుతుంది. గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం జరుగుతుంది. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలో సరిగ్గా ఉండకపోవడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడము, పుట్టిన సంతానం జీవించలేకపోవడము, సంతానం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి తమ యొక్క జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీని ద్వారా పితృలు తృప్తి పడతారు. వారికి ముక్తి అనేది కలుగుతుంది. ఉత్తమ సంతానం కలుగుతుంది. లేకపోతే వారికి ముక్తి కలగదు. నిజానికి ప్రతి మాసంలో కూడా అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడినటువంటి అమావాస్య తిథి. ఇంట్లో ఉన్నటువంటి చెడును తొలగించుకోవడానికి చేస్తూ ఉంటాం. ఈ రోజున చాలా వరకు కూడా చేసిన పరిహారాలు ఉత్తమ ప్రాప్తి కలుగుతాయని, మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రం చెబుతుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క అమావాస్య తిథి అంత బాగా ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఈ పరిహారాలకు తాలూకా ఫలితాన్ని దక్కిన వారు చాలా వరకు కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో వారి యొక్క జీవనాన్ని సాగించేవారు. ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు, అదేవిధంగా నానమ్మలు అమావాస్య వచ్చిందంటే ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు. దిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు చేస్తారు. స్త్రీలు పసుపు, కుంకుమ, గాజులు మొదలైనవి అమ్మవారికి ఈ రోజున పెడుతూ ఉంటారు. అలాగే తర్వాత రావి చెట్టుకు నీరును సమర్పించి విష్ణువుతో పాటుగా తులసి పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన అమావాస్య తిథి నాడు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే కనుక మీకున్న కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, దిష్టి దోపాలు అన్నీ తొలగిపోతాయని మనకు పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున నిమ్మకాయల విశిష్టత గురించి చాలామందికి అస్సలు తెలియదు. నిమ్మకాయలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. నిమ్మకాయలో ఉన్నటువంటి విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే అందాన్ని కూడా పెంచుతుంది. నిమ్మకాయలు ఆరోగ్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మేము చెప్పే ఈ పరిహారానికి కేవలం ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు. చాలామంది రాత్రిపూట అస్సలు నిద్ర రాదు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఆందోళనగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా మనసులో భయం మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడు వారిని ఎవరో ఫాలో అవుతూ ఉన్నట్లుగా, వారి వెంట ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి భయాలు ఉన్నప్పుడు, అదేవిధంగా మా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని బాధపడేవారు తప్పక ఈ పరిహారాన్ని పాటించాలి. అలాగే ఎప్పుడు వారిని ఇలా నెగిటివ్ ఎనర్జీ మీతో ఉన్న, మీ ఇంట్లో ఉన్న నిత్యం సమస్యలు వస్తాయి.
భార్యాభర్తల మధ్య లేదా పిల్లల మధ్య సంతానం రీత్యా గొడవలు వస్తూ ఉంటాయి. సంపాదించిన ధనం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వచ్చిన డబ్బులు కూడా త్వరగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. హాస్పిటల్ బిల్ పెరిగిపోతూ ఉంటుంది. ఎనర్జీ వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను, చెడు దృష్టి లోపాలు తొలగించుకోవడానికి ఆషాఢ అమావాస్య అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. అందులోనూ రాబోయేటువంటి ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది కనుక ఈ రోజున ఒక నిమ్మకాయ తీసుకొని చిన్న పరిహారం చేసుకుంటే కనుక భయాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు తిరుగు ఉండదు. అసలు ఈ నిమ్మకాయతో ఏం చేయాలి అంటే కనుక ముందుగా ఈ అద్భుతమైన అమావాస్య తిథి నాడు కొంచెం చీకటి పడిపోయిన తర్వాత అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి. రాగి, ఇత్తడి, స్టీల్ ఇలా ఏ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు. ఆ ప్లేట్లో కొంచెం 2 గుప్పెళ్ళ ఉప్పును వేయండి, కల్లుప్పును. ఆ తర్వాత మంచి నిగనిగలాడే పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి. అంటే ఎటువంటి మచ్చలు పుచ్చులు లేకుండా ఉన్నటువంటి ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోని ఉప్పు మీద పెట్టండి. అలాగే ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ కూడా చల్లండి. అలాగే నిమ్మకాయ ముక్కలకు పసుపు కుంకుమ లాంటివి ఏమీ రాయాల్సిన అవసరం లేదు. వాటిని తీసుకువెళ్ళి ఉప్పు మీద పెట్టండి. అలా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ప్లేట్ను మీరు చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా తిరగండి. అలా మీరు తిరిగేటప్పుడు మీ యొక్క మనసులో మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, వాటి వలన వచ్చే సమస్యలు అన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ యొక్క ప్లేట్ని తీసుకొని డైరెక్ట్గా మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చేయండి. మీ ఇంటి గుమ్మం పక్కన గుమ్మానికి అంటే ఎడమ పక్కన ఈ యొక్క ఉప్పును నిమ్మకాయ ప్లేట్ను పెట్టండి. ఇలా రాత్రంతా కూడా అలాగే వదిలేయండి. మరునాడు ఉదయం ఈ యొక్క ప్లేట్ని తీసుకెళ్ళి ప్లేట్లో ఉన్న ఉప్పు మరియు నిమ్మకాయ ముక్కలను ఎక్కడైతే సరే గొయ్యి తీసి పాతి పెట్టండి. లేదా పారే నీటిలో అయినా పడవేయచ్చు. అలాగే చెట్టు దగ్గర కూడా వేసేయండి. ఇలా పడవేసిన వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇలా మీరు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, దరిద్రం అన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, వాటి నుంచి వచ్చే సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మంచి జరుగుతుంది. మీకు కుటుంబంలో అంతా బాగుంటుంది. ఈ ఆషాఢ అమావాస్య నాడు ఈ పరిహారం చేయడం వల్ల ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మీరు ఇక అపార కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి ఈ అమావాస్య తిథి, అందులోని ఈ ఆషాఢ అమావాస్య కావున ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఉప్పు నిమ్మకాయ పరిహారం చేయడం ద్వారా మీకు ఎన్నో రకాల మంచి ఫలితాలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పరిసమాప్తం అయిపోతుంది. మీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.